ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక భారీ యాక్షన్ డ్రామాని పట్టాలెక్కించిన బాలకృష్ణ ఇదే జోష్తో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఒక భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. అయితే ఈ చిత్రం దురంధర్ స్ట్రాటజీతో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఏంటి ఆ స్ట్రాటజీ? దురంధర్కి బాలయ్య సినిమాకి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్. ఇక హెడ్లైన్స్ చూద్దామా? మైథలాజికల్ టచ్తో అత్యంత భారీ స్థాయిలో బాలయ్య సినిమా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ని స్టార్ట్ చేసిన డైరెక్టర్. దురంధర్ తరహాలో ప్లాన్. భారీ బడ్జెట్తో సెట్స్ పైకి వెళ్ళడానికి ప్రొడ్యూసర్స్ గ్రీన్ సిగ్నల్. ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని పక్కా ప్రణాళిక. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. రీసెంట్గా బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన అఖండ 2 ఆశించిన ఫలితాన్ని రాబట్టుకపోవడంతో గేమ్ ప్లాన్ మార్చిన బాలయ్య బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలని లైన్లో పెట్టేశారు. మాస్ ప్రేక్షకులనే టార్గెట్గా పెట్టుకొని భారీ యాక్షన్ ఎంటర్టైనర్లకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన బాలయ్య ఇప్పుడు మాస్తో పాటు క్లాస్ని కూడా ఆకట్టుకునే కథలని ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక భారీ యాక్షన్ డ్రామాని పట్టాలెక్కించిన బాలకృష్ణ ఇదే జోష్తో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఒక భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. మెంటల్ మదిలో, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి విభిన్నమైన సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న వివేక్ ఆత్రేయ తన తదుపరి మూవీని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. చాలా కాలం తర్వాత బాలయ్య ఒక యంగ్ డైరెక్టర్కు ఛాన్స్ ఇవ్వడంతో అంతా చర్చించుకుంటున్నారు. కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్తో ఈ మూవీని చేయబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ని స్టార్ట్ చేసిన వివేక్ ఆత్రేయ దీన్ని మైథలాజికల్ టచ్తో అత్యంత భారీ స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ని ఒక కీలక పాత్ర కోసం రంగంలోకి దించేస్తున్నారని, ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరిపారని, మోహన్ లాల్ కూడా బాలయ్య సినిమా కావడంతో ఓకే చెప్పారని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుపై ఆసక్తికరమైన వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ మూవీని దురంధర్ తరహాలో 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్ పూర్తి చేసి రెండవ పార్ట్ కోసం టైం తీసుకోకుండా దురంధర్ తరహాలోనే 2 భాగాలని ఒకే టైంలో పూర్తి చేసి ఒక్కో పార్ట్ని రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్తో వివేక్ ఆత్రేయ రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒకే పార్ట్లో స్టోరీని చెప్పడం కుదరకపోవడంతో దీన్ని 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్తో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ప్రొడ్యూసర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దసరా తర్వాత ఈ మూవీ షూటింగ్ని ప్రారంభించి ఒకేసారి పూర్తి చేయాలని, ఎలాంటి గ్యాప్ లేకుండా 2 భాగాలు షూటింగ్ని పూర్తి చేయాలని పక్కా ప్రణాళికతో టీం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మాస్ దర్శకులతో కమర్షియల్ హంగులున్న సినిమాలు చేస్తూనే మరోవైపు యువ దర్శకులకు అవకాశం ఇస్తూ విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బాలయ్య తన 111వ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా డింపుల్ హయాతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిని ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఒకవేళ కుదరకపోతే 2027 సంక్రాంతి బరిలో బాలయ్య గర్జించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాంది చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు విజయ్ కనకమెడల బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ కథను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటికే ఆయన బాలయ్యను కలిసి కథను వినిపించగా దానికి నటసింహం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. గతంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా నటించిన చిత్రాలన్నీ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విజయ్ కనకమెడల మార్క్ ఇంటెన్స్ డ్రామాతో కూడిన పోలీస్ కథలో బాలయ్యను చూడడం అభిమానులకు కనువిందే అనే చెప్పాలి. పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధమయ్యాక దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో కురుక్షేత్రం అనే ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉంది. దీని టైటిల్ని బట్టి ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథలాజికల్ టచ్ ఉన్న కథనా అనే చర్చ కూడా నడుస్తుంది. బాలయ్యకు పౌరాణిక, చారిత్రక పాత్రలు పోషించడంలో సాటిలేని అనుభవం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వరుసగా మాస్ క్లాస్ దర్శకులను బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య తన కెరియర్లో ఒక గోల్డెన్ పీరియడ్ను అనుభవిస్తున్నారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన విజయ్ కనకమెడల సినిమాపై మక్కువతో హైదరాబాద్ చేరుకున్నారు.
కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అయిన ఆయన తొలినాళ్లలో టీవీ సీరియల్స్లో పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు హరిశంకర్ వద్ద షాక్ నుండి డీజే వరకు దర్శకత్వ విభాగంలో పనిచేసి మెలకువలు నేర్చుకున్నారు. 2021లో అల్లరి నరేష్తో తీసిన నాంది చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఉగ్రం, భైరవం వంటి చిత్రాలతో మాస్ ఆడియన్స్కు కూడా దగ్గరయ్యాడు విజయ్. ఇప్పుడు ఏకంగా బాలయ్య వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం ఆయన కెరియర్లో ఒక మైలురాయి అనే చెప్పాలి.